ప్రాచుర్యం చెందింది కానీ బౌద్ధం అనేది మతము కాదు, మన సనాతన ధర్మంలోని ఒక శాఖ. అయితే ఇందులో బౌద్ధ మహర్షి అంటే బుద్ధుడు ప్రతిపాదించిన సూత్రములు ఏవైతే ఉన్నాయో దాని ధర్మపదంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. దానిలో మనిషి ఆనందంగా ఎలా ఉండగలడు అనే విషయాన్ని గురించి ఇక్కడ ప్రతిపాదిస్తున్నారు. అదేంటంటే మన పూర్వాంగమాస్ ధర్మ మనశ్రేష్ట మనోమయాః మనసా చేత్ ప్రదుష్టేన భాషతే కురుతే దవా తదస్తం దుఃఖమన్వేతి చక్రం వా వహతా పదం. ఆనందంగా ఉండట్లేదు ఎప్పుడు దుఃఖమే అండి అనుకుంటాం. కానీ మనం చేసే పని పట్ల, మనం అవతల వాళ్ళ పట్ల మనం వ్యవహరించే వ్యవహారం పట్ల ధర్మబద్ధమైన